ఓసీ పిల్స్ అంటే ఈ 21 డే టాబ్లెట్స్ అనేవి ఎందుకు నెసెసరీ అండ్ ఎప్పుడు వాడతాము అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. నేను డాక్టర్ లలిత, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, హీలియోస్ హాస్పిటల్. ఈ 21 డే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మన ఆడవాళ్ళకున్న హార్మోన్స్ ఒక స్పెసిఫిక్ కాంబినేషన్ లో పెడతామన్నమాట. నార్మలీ మన మెన్స్ట్రల్ సైకిల్లో, పీరియడ్ సైకిల్లో అవి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఈ 21 డే పిల్స్ లో స్పెసిఫిక్ గా ఒక సెట్ అమౌంట్ ఉంటుంది. దాని వల్ల మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రావడానికి, తర్వాత బ్లీడింగ్ హెవీగా అవుతున్న వాళ్ళకి కంట్రోల్ అవ్వడానికి, పెయిన్ బాగా పీరియడ్ లో పెయిన్ వస్తే అది కంట్రోల్ అవ్వడానికి, కొన్ని సార్లు ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాము, బాగా ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఓసిపిల్స్ అనేవి బాగా పనిచేస్తాయి. సో పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి తీసుకున్నప్పుడు ఆ సెట్ అమౌంట్ లో ఉండడం వల్ల ఎగ్ రిలీజ్ అనేది అవ్వదు. సో ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు. ఇవి బేసిక్ గా ఒక కాంట్రసెప్టివ్ పిల్. బట్ వీటికి నాన్ కాంట్రసెప్టివ్ బెనిఫిట్స్ అంటే పిల్లలు కలగకుండా ఉండడమే కాక మిగతా అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి గనక ఇవి చిన్న మోతాదుల్లో ఇస్తారు. ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నప్పుడు పీసీఓడీలో కూడా ఇస్తామని చెప్పాము. సో ఇప్పుడే మాకు పిల్లలు వద్దు అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మెథడ్ మనకి. బట్ పర్మనెంట్ మెథడ్ అయితే కాదు. బెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్ ఫర్ పీసీఓడి ఎప్పుడు కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, డైట్ కంట్రోల్ చేస్తూ, ఇప్పుడు పీసీఓడిలో మెయిన్ గా మేల్ హార్మోన్ ఎక్సెస్ ఉండడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడము ఉంటుంది. వాటిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా యాక్టివ్ ఎక్సర్సైజ్ ఇంక్రీజ్ అవ్వడము, హెల్దీ డైట్, కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి లేకపోతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఓట్స్, కొర్రలు, మిల్లెట్స్ ఇట్లాంటివి తినడం, ఇట్లాంటివి చేస్తూ మనము పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ కంట్రోల్ కి మనము ఓసిపిల్స్ అనేవి ఇస్తాము. ఎవ్రీ సాటర్డే రెలెవెంట్ అయిన ఈ ఫర్టిలిటీకి సంబంధించినవి, గైనకాలజీ, విమెన్స్ హెల్త్ కి సంబంధించిన క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ ఇస్తాం. హెల్పింగ్ యూ ఇస్ వాట్ వీఆర్ దేర్ ఫర్. థ్యాంక్ యూ.